హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇక మీరంటే నాకు కోపం లేదు, ఎందుకంటే మిస్ అమ్మ కావాలని ఇంటికి వస్తుంది. అది ఎందుకో తెలుసా? ఇంటిని పరిపాలించడానికి. అందుకే ఇక అమ్మని బుట్టలో వేసుకుంది, మిమ్మల్ని కూడా బుట్టలో వేసుకుంది. అంతేకాకుండా ఇక మీ మమ్మీ ప్రేమను కూడా అమర్కి దూరం చేయడానికే మిమ్మల్ని అందరినీ బుట్టలో వేసుకుంది. అయినా మీతో నేను ఇంత కఠినంగా ఉన్నానంటే ఎందుకో తెలుసా? మిమ్మల్ని స్టిక్లో ఉంచాలని, అంతేకాకుండా ప్రేమగా చూసుకోవాలని. కానీ ఆ మిస్సమ్మ మాత్రం మిమ్మల్ని అందరినీ తన హ్యాండ్వర్లో పెట్టుకొని ఎలాగైనా ఇక నానమ్మ తాతయ్యను బయటికి పంపించాలని ప్లాన్ వేసింది. అంతేకాదు, మీకు ఒక విషయం తెలుసా? మిమ్మల్ని కూడా హాస్టల్లో వేయడానికి ఇదంతా ప్లాన్ వేసి ముసుగు వేసుకొని వచ్చి ఇక నేను కూర్చునే స్థానంలో తను కూర్చొని ఇక అమ్మ చేత తాళి కట్టించుకుంది. అంటే ఇది కావాలని చేసిందంటే కదా అని చెప్పేసి పిల్లలకు లేనిపోని మిస్సమ్మ మీద చెప్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు కాస్త నిజమా మనోహర్ అంటే అని చెప్పేసి అంజు అడుగుతుండగా, నిజం అంజు, ఎందుకంటే మిస్సమ్మ మీరు చాలా మంచిదని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మిస్సమ్మ చూసావా, మిమ్ముల్ని హాస్టల్లో వేసి తాతయ్యను ఇక నాన్నమ్మను కూడా అనాథాశ్రమంలో వేయాలని ఫిక్స్ చేసుకుంది. ఇదంతా నాకు కావాలని తెలిసింది, అందుకే ప్లాన్ వేసుకొని అమ్మ చేత తాళి కట్టించుకుంది. ఇదంతా కావాలని చేసినట్టు కదా అని చెప్పేసి ఈ విధంగా లేనిపోని మిస్సమ్మ మీద చెప్తూ ఉంటుంది. ఈలోపు ఇక కార్యక్రమం జరిపించడానికి మిస్సమ్మను ఒప్పించి ఇంటికి తీసుకొని వస్తారు. ఇక హారతిస్తా అని చెప్పేసి వెంటనే అమర్ తల్లి గుమ్మం దగ్గర అమర్ను మిస్సమ్మను నిలబెడుతుంది. ఒక్క నిమిషం అని చెప్పేసి అంటుండగా ఇక మిస్సమ్మ కాస్త అమర్ని భయపడుకుంటూ పక్కనే నిలబడుతుంది. అప్పుడు మిస్సమ్మ ఫ్రెండ్, ఏంటే పక్కనే నిలబడు, టెన్షన్ పడికే అని చెప్పేసాడుగా, లేదే ఇక ఆ పులిని చూస్తే నన్ను పీక మీద కాలేసి తొక్కినట్టే కనబడుతుంది. ఇక కళ్ళల్లో కాదు కదా, పక్కన నిలబడాలంటే మళ్ళీ జన్మలెత్తానే. ఏ చోప్రి, పక్కకు నిలబడు. ఇప్పుడు తాళి కట్టిన తర్వాత నీ హస్బెండ్ కాకపోతే ఏమవుతాడే? నువ్వు ఇలా భయపడుకుంటుంటే సారికి ఎప్పుడు దగ్గర కాలేవు అని చెప్పేసి మిస్సమ్మ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. సరే అమ్మా, మీరు ఇక్కడ నిలబడండి, హారతి తీసుకొస్తానని చెప్పేసి లీలా అని చెప్పేసి వెంటనే అనేసరికి లీలా హారతి పట్టుకొని వస్తుంది. అప్పుడు పిల్లలు కాస్త మనోహర్తో అంటారు, ఇక ఆ మిస్సమ్మ వచ్చినట్టుంది అని చెప్పేసి కంగారు పడుతుండగా, చూసారా, ఎట్టి పరిస్థితిలో మీరు మిస్సమ్మ మాటలు నమ్మద్దు. మిస్సమ్మకు ఇక అమ్మని దూరం చేయాలి. మీ అమ్మ స్థానం మీ అమ్మదే, ఎలాగైనా మీ అమ్మ స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వద్దు. నేను చెప్పింది గుర్తుంది కదా పిల్లలు అని చెప్పేసి అంటుండగా, సరే మనోహర్ అంటే మీరు చెప్పిందే మేము వింటాం. మిస్సమ్మను ఎప్పటికీ మేము ఇక క్షమించం. మా అమ్మ స్థానం మా అమ్మదే, మా అమ్మ స్థానంలోకి ఎవరు వచ్చినా మేము మాత్రం ఊరుకోలేం అని చెప్పేసి పిల్లలకు చెప్పిన తర్వాత ఈలోపు హారతి తీసుకొస్తుంది లీలా. ఇక గుమ్మం దగ్గర నిలబెట్టి హారతిస్తూ ఉంటుంది నిర్మల. వెంటనే కుడికాలు లోపల పెట్టి రాండమ్మ చెప్పేసి ఉండగా పక్కన నిలబడ్డ అమర్ పక్కన మిస్సమ్మ కంగారు పడుతూ ఉంటుంది. అలా కుడికాలు లోపల పెట్టి వచ్చిన తర్వాత ఇక వెంటనే హారతి వెలిగించమ్మా అని చెప్పేసి నిర్మల అంటుండగా సరే అని చెప్పేసి కంగారు పడుకుంటూ హారతి వెలిగిస్తుంది. దీపారాధన చేసిన తర్వాత ఇక అమర్ దీవించరా అమ్మాయిని అని చెప్పేసి నిర్మల అంటుండగా కోపంగా చూస్తూ ఉంటారు. దీవించరా అని చెప్పేసి ఇక తల్లిదండ్రులు అన్న తర్వాత సరే అని చెప్పేసి అక్షంతలు పట్టుకున్న తర్వాత కోపంగా ఇక అమర్ మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటారు. ఏంటమ్మా అలా నిలబడ్డో, హాయిగా కాళ్ళకి మొక్కు అని చెప్పేసి నిర్మల అంటూ ఉంటుంది. సరే అండి అని చెప్పేసి అలా కంగారు పడుకుంటూ ఇక వంగేస్తుంది. ఇక కోపంతో అక్షంతలు చూస్తూ ఉంటాడు. అదే సమయానికి గాలి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చేతిలో ఉన్న అక్షంతలు కాస్త నెత్తి మీద మిస్సమ్మ నెత్తి మీద ఆశీర్వాదంగా పడతాయి. ఇక ఆ దేవుడి దయ ఉండబట్టికే వీళ్ళిద్దరు ఇరువురు ఒకటయ్యారని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపేమో గుప్తా ఆరు కాస్త సంతోషంలో ఉంటారు. గుప్తా మాత్రం ఇక అసలు ఈ బాలిక ముందు చూసి అడుగు వేసింది, ఇక వచ్చే గండాలు ఎలా ఎదుర్కొంటుందో అని చెప్పేసి ఇక గుప్తా అనుకుంటుండగా, గుప్తా గారు ఇక నేను అనుకున్న పని సక్సెస్ అయింది. అంతేకాకుండా మా అత్తమ్మను మా పిల్లల్ని ఆ మనోహర్ బారి నుంచి కాపాడి నేను ఎలాగైనా మీతో వస్తానని మాటిచ్చాను. ఇప్పుడు ఇక నన్ను తీసుకెళ్ళండి మీ పైలోకానికి అని చెప్పేసి అంటుండగా, లేదు బాలిక,
నిన్ను తీసుకెళ్ళను. ఏంటి గుప్తా గారు, మీరు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళను అంటున్నారు? అప్పుడు ఎలాగైనా మిస్సమ్మ పెళ్లి చేయడానికి ఇక తర్వాత నీతో వస్తానని మాటిచ్చాను. అలాగే మిస్సమ్మ నా ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఈయనకి భార్య అయింది, పిల్లలకి తల్లి అయింది. ఎలాగో నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నీతో వస్తా. లేదు బాలిక, నిన్ను పైకి తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు గుప్తా గారు? ఎందుకంటే నీ మెడలో మళ్ళీ 3 ముళ్ళ బంధం ఉంది కాబట్టి అని చెప్పేసి గుప్తా మాటలు విని ఇక ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు గుప్తా గారు? నా మెల్లో ఎలా ఉంటుంది? మిస్సమ్మ మెల్లో కదా. మిస్సమ్మ మెల్లో తాళి ఉంది, కానీ తన ఆత్మలాగా నువ్వు వెళ్ళి తాళి కట్టించుకున్నావు అంటే ఇప్పుడు ఆ బంధం అనేది ఇంకా ఎక్కువగా ఆ దేవుడు దయతో నీకు ఇక భూమి మీద ఉండే అవకాశం కూడా వచ్చిందని చెప్పేసి గుప్తా మాటలు విని ఇక సంతోషపడుతుంటుంది. లేదు, నేను ఎలాగైనా మీతోని పైలోకానికి వస్తా అని చెప్పేసి గుప్తను ఆట పట్టిస్తుంటుంది. లేదు బాలిక, నిన్ను పైకి తీసుకెళ్ళడానికి వీలు పడదు అని చెప్పేసి ఇక ఇద్దరు కలిసి గొడవ పడుతుంటారు. ఈలోపు మాత్రం ఇక మిస్సమ్మ కాస్త అమర్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుండగా రామూర్తి మంగళ కూడా వస్తారు. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఇక మరోవైపేమో మిస్సమ్మ మాత్రం కంగారు పడుతూ ఇప్పుడు ఏం చేయాలనే, అసలు పిల్లలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పుడు నా మీద ఎంతో కోపంగా ఉన్నారో ఏంటో అని చెప్పేసి మిస్సమ్మ తన ఫ్రెండ్తో అంటూ ఉంటుంది. అరే చోప్రి, నీకు అర్థం కాదే, ఎలా అయితేంది ఈ ఇంటికి కోడలు వేయవు, అంతేకాకుండా ఒక బాధ్యతగా నువ్వు కోడలు వేయవు. ఉట్టిగా ఏమి కాలే కదనే, పిల్లల కోసమని ఇక ఆమె చోపిడి నుంచి కాపాడడానికి నువ్వు ఇంటికి కోడలేవు. ఇదంతా వదిలే, ఇప్పుడు నువ్వు సార్తోని మాట్లాడాలి. అంతేకాకుండా ఎలాగైనా సార్కి దగ్గర కావాలి. మీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏంటి ఇప్పుడు నేను సార్తో మాట్లాడమా? అరే చోప్రి, నువ్వు ఇప్పుడు సార్తో మాట్లాడితేనే కదనే అని చెప్పేసి మిస్సమ్మ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. అమ్మో, సార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే నాకు భయం. పోయి సార్ దోమ్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడమా? నో అని చెప్పేసి ఈ విధంగా అంటుంటుంది. అరే నువ్వు ఎలాగైనా సార్కి దగ్గర కావాలి, అలా మీ వారికి దగ్గరైతేనే పిల్లలకు కూడా దగ్గరవుతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అలా వెంటనే కంగారు పడుతూ ఉంటుంది. కార్యక్రమం కోసమని పంతులు గారిని తెల్లారి పిలిపిస్తారు. అయితే ఈరోజు బాగుందమ్మా, కాకపోతే ఇక మీరు కార్యక్రమం పెట్టుకోవాలనుకుంటే ఇవాళైతే చాలా చక్కగా ఉంది. బాగి అమర్ల పేరు మీద చాలా ముచ్చటైన జంట అని చెప్పేసి విధంగా అంటూ ఉంటారు. అలా ఇక మిస్సమ్మ లేచి తెల్లారిన తర్వాత టిఫిన్ రెడీ చేస్తుంది. టిఫిన్ వడ్డిస్తుండగా ఈలోపు పిల్లలు కోపంతో కిందకి వస్తారు. కిందికి వచ్చేసరికి మిస్సమ్మ చూసి కోపంగా చాలా ఇక తన మీద ఇరిటేట్ పడుతూ ఉంటారు. మిస్సమ్మ భోజనం వడ్డిస్తుండగా పిల్లలు కూడా వచ్చి కూర్చున్న తర్వాత ఇక మిస్సమ్మతో మాట్లాడకుండా మిస్సమ్మపై అలా చూస్తుండగా పిల్లతో మాట్లాడాలని మిస్సమ్మ ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు పిల్లలు. మిస్సమ్మ, నన్ను అమ్మర్ భార్య కాకుండా చేసావు కదా, అసలు ఇప్పుడు పిల్లలకు అమ్మరికి దూరం చేయకపోతే నా పేరు మనోహరి కాదు అని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. టిఫిన్ వడ్డించిన తర్వాత పిల్లలు కాస్త మిస్సమ్మతో మాట్లాడిపోయేసరికి మిస్సమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇక అంజుపాప అని చెప్పేసి అంటుండగా పిల్లలు కోపంతో డైనింగ్ టేబుల్ నుంచి లేచి రూమ్కి వెళ్ళిపోతారు. పిల్లలు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారని చెప్పేసి మిస్సమ్మ బాధపడుతూ ఉంటుంది. ఈలోపు పంతులు గారితో మాట్లాడి కార్యక్రమం ఇక ఏర్పాట్లు చేస్తారు. మరి ఈ కార్యక్రమానికి అమర్ ఒప్పుకుంటాడా, మరి ఆరు జ్ఞాపకంగా అలా ఉంటాడనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే బాగి ఇక అమర్ కలవాలని ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. ఇక మనోహరి ఆటలు ఎలా కట్టిపెట్టబోతుందో అనేది అప్కమింగ్లో ఇక ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మీరు మాత్రం లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.